టాస్క్ సత్యం గారు ఒక నిమిషం హోలో ఉండండి. సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ చెప్పుతున్న దాని ప్రకారం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఆ ఒప్పందం ప్రకారమే బెయిల్ వచ్చింది. ఇక కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారు. అదేవిధంగా కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు. హరీష్ రావు ఇక్కడున్న పార్టీ కార్యకలాపాలు బీజేపీకి సంబంధించి చూసుకుంటూ ఉంటారంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. దీని అందరికీ కాకుండా బీజేపీ కూడా ఒక పెద్ద ఎలిగేషన్ అని చెప్పాలి, ఒక ఆరోపణ అని చెప్పాలి. అభిషేక్ మన్ సింగ్ రాజ్యసభ సీట్ ఇవ్వడం, ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా కవితకి బెయిల్ ఇవ్వడంలో ఒక ఆంతర్యంగా ఒక మంచి స్టెప్ ఆలోచించి తీసుకున్న స్టెప్గా అభివర్ణిస్తున్నారు. మరి తనకి ఎంపీ పదవి ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటి? అదేవిధంగా ఈ పదవులన్నీ బీజేపీలో విలీనం అయితే కేటీఆర్ ఫ్యామిలీకి, కేసీఆర్ ఫ్యామిలీకి వర్తిస్తాయంటూ కూడా చెప్తున్నారు. మరి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మీకుంది? ఏ విధంగా మీరు దీన్ని చెప్తున్నారు? ఒకటే స్వప్న గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ కుటుంబానికి లాభం ఉంటుండొచ్చు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం లాభం? ఎందుకంటే దీనివల్ల వచ్చేది ఇప్పుడు ఏం లేదు, ఒరిగిపోయేది కూడా ఏం లేదు. సరే, వాళ్ళ కేసులు వాప్ చేయించుకుంటారా, లేకపోతే వాళ్ళు ఒక పదవులు కావాలంటే ఇప్పుడు కొంతమంది ప్రజల కోసమే ఇష్టం లేనప్పుడు కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజల కోసమే ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు త్యాగం చేసిన రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళు పదవుల కోసము పార్టీని విలీనం చేస్తామంటే ఇందాక రామ్మూర్తి గారు చెప్పినట్టుగా టిఆర్ఎస్ పార్టీ అనేది లేదు ఎక్కడ. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత తీసేసి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఈ భారత రాష్ట్ర సమితి అనేది కూడా బీజేపీలో విలీనం అయింది అనుకోండి, ఇంకా తెలంగాణలో దేని దాన్ని చెప్పుకున్నా కూడా కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించిండ్రు. ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అయితే టిఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా మీరు ఇలాగే ఒక ప్రాంతీయ పార్టీగా ఉండుంటే ఇలా తెలంగాణ ప్రజలు ఒక సెంటిమెంట్ ఉండే. ఈ రోజు ఒక టిఆర్ఎస్ పార్టీని తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్న తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది? కానీ సంధ్యారెడ్డి గారు ఎక్కడైనా సరే 2 సార్లు పరిపాలించిన తర్వాత కొద్దిపాటి వ్యతిరేకత అనేది ఆ ప్రభుత్వాల మీద రావడం సర్వసహజం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, ఎక్కువ సీట్లు సంపాదించుకుని ఉండొచ్చు, అధికారాన్ని ఫామ్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఓట్ పర్సెంటేజ్ కూడా మనం చూసుకోవాలి. బీఆర్ఎస్ ఓట్ పర్సెంటేజ్ కి కాంగ్రెస్ ఓట్ పర్సెంటేజ్ కి చూసుకున్నట్లయితే కేవలం 1.8% మాత్రమే వేరియేషన్ తో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అలాంటప్పుడు ప్రజా ఆదరణ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎంత తేడా వచ్చిందో చూసిండు కదా. కొన్ని దగ్గర డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉన్నాయి. నేను అనేది సీటు కూడా రాలేదులేండి. ఒక నిమిషం స్వప్న గారు, అందే సత్యం గారు చాలా క్లారిటీగా చెప్పిండు. సరే, ఆయన ఒక అనలిస్ట్ అయినా కూడా ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఆయన కరెక్టే చెప్పిండు. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వీళ్ళు అన్నట్టుగా ఇప్పుడు కవిత గారు, నేను ఒక కవిత గారు రేపు వస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. నిజంగా ఒక సామాన్యమైన లేడీ జైలుకి వెళ్ళేసి వస్తే మన కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తారు. స్వాగతాలు పలకడం అని కాదు, అది సంబరాలు చేసుకునే టైం కాదు. ఇది ఇంకా మనము అయిపోయిందన్న సంబరం కాదు. ఆ సంబరాలు అనేది ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే, ఈ లిక్కర్ అన్న అంటుండు తెలంగాణలో మహిళలు వ్యాపారాలు చేసుకోరా అంటారు. సప్న గారు ఒక్క నిమిషం, తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవాలంటే దిక్కుమల్ల వ్యాపారం, లిక్కర్ వ్యాపారం అయితే నాకు తెలిసి అయితే మామూలుగా చేసుకోరు లేడీస్. ఇంకేదైనా చేస్తారు. మీరు అన్నట్టుగా పొట్టకుట్టి కోసం ఏదో ఒకటి చేసుకొని బతకడానికి ఇష్టపడతారు మహిళలు. కానీ లిక్కర్ దందా చేస్తే పాడుగాను, ఎక్కడ మొగడు తాగితేనే పక్కింటి వాళ్ళు చూస్తారేమని చెప్పేసి ఆత్మాభిమాన ఆడపిల్ల తెలంగాణ మహిళ. అలాంటి సిచ్యువేషన్ లో అన్న మరి ఆ రకంగా మాట్లాడుతుండ్రు. రేపు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకే వదిలేస్తున్నాం. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఏ కేసులో మీరు ఇంకేదైనా కానివ్వండి, నేను కాదంటలేను. ఒకే కేసులో తప్పులు చేస్తుండొచ్చు, జైలు పోతుండొచ్చు, జైలు పోయిన వాళ్ళందరూ దొంగలని మేము అన్నని మేము అనట్లేదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక కవిత గారు ఇలా కేసీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యి సగం చచ్చిపోయాడు ఇవాళ కవితతో. ఎందుకంటే ఒక బిడ్డగా నిజంగా ఇలా ఆయన నిజంగా ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి ఎలా ఒక్క రోజు కూడా వెళ్లి బిడ్డను చూసినాలి అంటే ఇంక అక్కడ మనం తెలుసుకోవాలి. ఇవాళ వచ్చి ఏదో సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ నుండి, మనకు సమయం తక్కువగా ఉంది. సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ నుండి. నవీన్ యాదవ్ గారు టోటల్ గా చూసుకున్నట్లయితే అనేక స్కామ్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం ఫామ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ మీద వెలుగు తీసుకొస్తూనే ఉంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, గెరిల్లా స్కామ్ అవ్వచ్చు, ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, లేకపోతే ఓఆర్ఆర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఒకదాని తర్వాత ఒకటి పవర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కానీ అన్ని బయటకు వస్తున్నాయి. కాకపోతే కార్యాచరణలో డిలే అవుతుంది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అదే విధంగా బీజేపీ నేతలు తెలంగాణలో
ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, కొన్నాళ్ళకి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, వెరీ సూన్ కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా బీజేపీ నేతలు చెప్పారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఈ బెయిల్ ని ఏ విధంగా చూస్తారు చెప్పండి. మేడం నేను ఏమంటున్నానంటే కేటీఆర్ స్వయంగా టీవీ మాధ్యమాల ద్వారా ఏమన్నాడు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేస్తే మేము ఇద్దరు లుచ్చగల చేశాం కావచ్చని స్వయంగా చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక డ్రోన్ ఎగిరేస్తే ఆయన ఫామ్ హౌస్ మీద ఇదే కేటీఆర్ జైలు పంపించాడు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారికి ఆత్మాభిమానం ఉంటే సీఎం అనే నేను ఇట్లా చేసిండు అని ఆయన స్వయంగా ఒప్పుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గా ఆయన అరెస్ట్ చేయించాలి. గొర్రెల స్కామ్ అని అన్నది ఎవరన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, అరెస్ట్ చేయించాలి. కాళేశ్వరం ఏమన్నాడు, వాళ్ళు అక్కడ కూలిపోయింది, వాళ్ళు కట్టినది కరెక్ట్ కాదని అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు శాత కాదని సిబిఐకి అప్పగిస్తే మా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని నవీనాథ్ గారు బండి సంజయ్ వ్యాఖ్యలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించడం జరిగింది, ఎక్స్ వేదికగా ఖండించారు. ఇవి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు, బండి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. మరి బండి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు బండి చేయవలసి వచ్చింది చెప్పండి. ఏమంటారు, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బెయిల్కు సంబంధించి కేటీఆర్ ఖండించడం జరిగింది. మరి బండి సంజయ్ని కోర్టు ధిక్కరణగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. మరి ఎంతవరకు ఇది పాసిబిలిటీస్ ఉంటాయంటారు? కేటీఆర్ గారు ఏదొస్తే అదే మాట్లాడతాడు మేడం. కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్లకు నేను ఒక మాట అడుగుతున్నా, ఎవరన్నారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 6వ తరగతి చదువుకున్న వ్యక్తి ఎంపీడీఓను ఒక ఉన్నత చదువులు చదువుకున్నామేను బలిసింది అన్నాడు మీ టీవీ మాధ్యమాల ద్వారా. వ్యక్తిగత విమర్శలు వేరు నవీన్ యాదవ్ గారు, వ్యక్తిగత విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. నవీన్ యాదవ్ గారు వ్యక్తిగత విమర్శలు వేరండి, వ్యక్తిగత విమర్శలు వేరు. ఎప్పుడైతే ఒక కోర్టు అనేది ఒక తీర్పునిచ్చిన తర్వాత దాని గురించి కామెంట్ చేయడం అనేది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అది ఎలాంటి తీర్పు అయినా సరే, ఎలాంటి పరిస్థితిలో ఇచ్చినా సరే. బండి సంజయ్ గారు ఏమన్నారు మేడం, నేను మీకు చెప్పా ఇంతకు ముందుగా, కంటోన్మెంట్ లో మన శంకర్ రావు గారు స్వర్గస్థులు అయితే వీళ్ళు ఎక్కడ స్వర్గస్థులైనా రాజశేఖర్ రెడ్డి గారు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఎవరింట్లోనన్నా స్వర్గస్థులు అయితే మనం ఆనవాయితీగా వాళ్ళ ఇంట్లో నుండి. కానీ మొన్నటి రాజ్యసభలో గమ్మున పామోదల పడుకున్నాడు కేసీఆర్, కనీసం నిలబెట్టలే వాళ్ళకు. మాకు సంఖ్యాబలం ఉందంటారు కదా మేడం. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఇదివరకు కేంద్రంలో కార్మిక శాఖ తీసుకున్న చరిత్ర కేసీఆర్ గారిది, రాష్ట్రంలో హరీష్ నవీనాథ్ గారు